ఈ హోటల్లో ఉంటున్నాం అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ ఇక్కడ చెప్పుకోదగ్గది ఏంటంటే, ఇది చాలా అంతస్తుల ఇల్లు కట్టరనమాట ఇక్కడ. కాకపోతే ఇది ఉండే ఏరియా ఏంటంటే, ఇది కెన్యా ప్రెసిడెంట్ హౌస్ పక్కన అనమాట. అందువల్ల ఇక్కడ చాలా ప్రొటెక్టెడ్ ఏరియా అనమాట. ఇది ఒక అడవిలో, అంటే ఒక ఊటీలో ఉన్నట్టుంటుంది. నేచర్కి దగ్గరగా అనమాట. ఇది లోపల. ఇది ఫస్ట్ స్టార్టింగ్లోనే వీళ్ళు డైనింగ్ టేబుల్, హాలు, దీంట్లోనే కిచెన్ అన్నమాట. ఒక ఫ్రిడ్జ్ ఉంది, డబల్ డోర్ది. ఇవన్నీ ఇచ్చారు వాళ్ళు. గ్యాస్ కూడా వీళ్ళదన్నమాట. ఇటు నుంచి వస్తే వాళ్ళకి కూడా వీళ్ళన్నీ కూడా వీళ్ళ అన్నమాట. ఇవన్నీ కూడా థ్రెడ్తో హ్యాండ్ మేడ్ అనమాట. తయారు చేసినవి. వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఫొటోస్ కానీ, పెయింటింగ్స్ కానీ అన్నీ వీళ్ళే. ఇది ఒక బెడ్రూమ్. దీని క్లీనింగ్ కూడా వాళ్ళే. రోజు మార్చి రోజు వచ్చి ఈ బెడ్షీట్స్ మార్చడం కానీ, క్లీనింగ్ కానీ అంతా. ఇవన్నీ కప్బోర్డ్స్ ఇక్కడ ఈ బెడ్రూమ్లో. ఇది ఒక హాలు. ఇది వర్క్ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. టీవీ కూడా ఉంది, టీవీ కూడా చూడవచ్చు. ఇక్కడ నెట్టు, టీవీ, కరెంట్ బిల్లు అంతా ఇంక్లూడ్ అనమాట దీంట్లోనే. 1,60,000 వీళ్ళ షిల్లింగ్స్లో. ఇది డూప్లెక్స్. పైకి చెక్క మెట్ల ద్వారా మనం పైకి వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది. బెడ్, ఏసీ ఉంటుంది. ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది. రూమ్ లాగా కాకుండా ఒక హాల్ లాగా ఉంటుంది. ఇది ఒక బెడ్. ఇటు నుంచి ఇటు వెళ్తే ఇక్కడ ఒక 2 చైర్స్, ఐరన్ చేసుకోవటానికి ఒక చిన్న టేబుల్ లాగా, టీపాయ్ అన్నమాట. ఇటు నుంచి బయటికి వెళ్తే ఇక్కడ బయట సాయంత్రాలు కూర్చోవచ్చు, లేదా ఉదయమైనా ఇక్కడికి రావచ్చు. మంచి గాలి, వెలుతురు పీల్చుకోవచ్చు. ఎక్కడే కానీ మనకు పొల్యూషన్ రాదు. ప్రకృతిలో మమేకమై ఉండొచ్చు అన్నమాట. ఇక్కడ పక్షులు పొద్దున్నే 4:35 కల్లా బాగా సౌండ్లు, అసలు అలారం పెట్టినట్టు మెలకు వస్తుంది. ఆ టైంలో ఎంత బాగుంటుందో, బ్రహ్మముహూర్తంలో 3:30-5:30 మధ్యలో ఎంత బాగా మెలకు వస్తుందో అసలు. స్వచ్ఛంగా ఆ పిట్టలు, కొంగలు, చిన్న చిన్నవి అన్నీ ఎన్ని రకాలవి ఉంటాయో ఇక్కడంతా కూడా మన దీంతో కాకుండా, కాంక్రీట్ దీంతో స్లాబ్ కాకుండా పెంకుటిల్లాగా ఉంటాయి అన్నమాట. ఎంత బాగుందో అసలు. ఆరోగ్యానికి కూడా చాలా బాగుంది. మంచి గాలి, ప్యూరిఫై, మన బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది.